ప్రకాశం జిల్లా దొనకొండ మేజర్ పంచాయతీలో గ్రామ పంచాయతీకి సంబంధించిన పాత బకాయిల చెల్లింపులపై పంచాయతీ కార్యదర్శి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆన్లైన్ బిల్లింగ్ విధానం ద్వారా పెండింగ్ లో ఉన్న బకాయిలను దశలవారీగా చెల్లిస్తున్నట్లు తెలిపారు. దొనకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని 50 మంది గృహస్థులకు దొనకొండ గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి శ్రీ పోట్ల కృష్ణమూర్తి గారు నమస్కరించుకొని తెలియపరచుకున్నట్టు ఏమనగా, దొనకొండ గ్రామ పంచాయతీ పరిధిలో గల గృహముల యజమానులు మీ యొక్క ఇంటి పన్నును ఈ నెల 15వ తేదీలోపు పూర్తిగా చెల్లించవలసిందిగాను, అదియునుగాక ఆన్లైన్ పేమెంట్ వచ్చింది కాబట్టి ఎక్కడ కూడా నగదు రూపేణ ఇవ్వకుండా మీ ఫోన్ల ద్వారా ఆన్లైన్లో ఫోన్పే ద్వారా బట్వాడా చేయవలసిందిగాను, ఈ సంవత్సరం గౌరవ ప్రభుత్వం వారు ఫిబ్రవరి నెల 15వ తారీఖు కల్లా 100% ఇంటి పన్ను వసూలు చేయవలసినటువంటి ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు కనుక గతంలో లాగా మార్చి నెలాఖరు దాకా చెల్లించేటువంటి అవకాశం కుదించి ఫిబ్రవరి 15కు టార్గెట్ పెట్టడం జరిగింది. కాబట్టి గ్రామ ప్రజలందరూ నా యొక్క మనవిని ఆలకించి పెద్ద మనసు చేసుకొని ఇంటి పన్ను 100% ఫిబ్రవరి 15వ తేదీలోపు చెల్లించవలసిందిగా కోరుకుంటున్నాను. సచివాలయ సిబ్బంది మీ యొక్క నివాస గృహముల వద్దకు వచ్చి సర్వే చేయుచున్నారు. సకల జన సర్వే చేయుటకు మీరు సచివాలయ సిబ్బందికి పూర్తిగా సహకరించి వారు అడిగిన వివరములను వెంటనే అందించి మాకు సహకరించగలరని కోరుకుంటూ, మరియు ఐవీఆర్ఎస్ కాల్స్ గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ గురించి 1 నొక్కండి 2 నొక్కండి అని వస్తుంది. అప్పుడు అందరూ 1 నొక్కి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరుగుతున్నదని తెలియపరచగలరని కోరుకుంటున్నాను. ఇకపోతే గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టేటువంటి సిబ్బంది పూర్తిగా మనకు కావలసినంత సిబ్బంది లేరు కాబట్టి ఉన్నటువంటి సిబ్బందినే రోజు మార్చి రోజు మరియు మెయిన్ బజార్లు, ప్రధాన రహదారులు ప్రతిరోజు చేస్తూనే ఉన్నాము. కొన్ని బజార్లకు ప్రతిరోజు రాలేక రోజు మార్చి రోజు లేదా వారంలో 2 రోజులు వస్తున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ సహకరించి ఐవీఆర్ఎస్ కాల్స్ 1 నొక్కవలసిందిగా కోరుకుంటున్నాను. ఇట్లు సదా మీ సేవలో పంచాయతీ అభివృద్ధి అధికారి, దొనకొండ గ్రామ పంచాయతీ.